అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. సైఫ్ అలీ ఖాన్ పై దాడికి దిగిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. థానేలో విజయ్ దాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడికి పాల్పడింది విజయ్ దాస్. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే నిందితుడి అసలు పేరు విజయ్ దాస్ మాత్రం కాదు. అతని అసలు పేరు మహమ్మద్ సైఫుల్ ఇస్లాం ఆజాద్. నిందితుడు బంగ్లాదేశ్ జాతీయుడిగా పోలీసులు నిర్ధారించారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ పై చూస్తున్న ఈ వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ ను అతని ఇంట్లోకి చొరబడి అతనిపై కత్తితో దాడి చేస్తున్న నిందితుడు ఈ వ్యక్తి. ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ ను గురువారం తెల్లవారుజామున అతని ఇంట్లోకి చొరబడి దొంగతనానికి వచ్చాడు. ఆ దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు సీసీ కెమెరాలో. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు అవే. అక్కడ ముసుగు వేసుకొని సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి వెళుతున్న ఈ వ్యక్తే ఇప్పుడు మీరు పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి. అతను ముఖానికి క్లాత్ కట్టుకున్నాడు, వెనుక బ్యాగ్ తగిలించుకున్నాడు, ఇంట్లోకి చొరబడ్డాడు. సైఫ్ అలీ ఖాన్ ను కత్తితో పొడిచిన నిందితుడు ఇతనే. సైఫ్ అలీ ఖాన్ కు ఇతను చేసిన కత్తి గాయాలతో అతని వెన్నెముకకు సైఫ్ అలీ ఖాన్ వెన్నెముకకు గాయాలయ్యాయి. వెంటనే సైఫ్ అలీ ఖాన్ ను ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఎటువంటి ప్రాణాపాయం లేదు అని చెప్పారు. కానీ వెన్నెముకకు మాత్రం తీవ్రమైన గాయమైంది. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ పై దాడికి పాల్పడిన వ్యక్తి. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగతనానికి వచ్చాడు. అక్కడ దొంగతనం చేయాలని చూశాడు. ₹1 కోటి పట్టుకు వెళ్ళాలి అని అనుకున్నాడు. ఆ డబ్బులు కూడా డిమాండ్ చేశాడు. కానీ ఆ సమయంలో జరిగిన ప్రతికూల వాతావరణం, ప్రతికూల పరిస్థితులు ఎదురు కావడంతో సైఫ్ అలీ ఖాన్ చంపాలి అని అనుకొని అతను కూడా తీసుకొచ్చిన కత్తి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ కత్తితోనే సైఫ్ అలీ ఖాన్ వెన్నెముకపై దాడి చేశాడు. సైఫ్ అలీ ఖాన్ వీపుపై అతను కత్తితో పొడవడంతో సైఫ్ అలీ ఖాన్కి తీవ్రమైన గాయమైంది, వెన్నెముకకు గాయమైంది. దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే నిందితుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు అని పోలీసులు చెప్తున్నారు. అతని అసలు పేరు సైఫుల్ ఇస్లాం. ఇతను భారతదేశంలోకి అక్రమంగా చొరబడ్డాడు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడిన సైఫ్ అలీ ఖాన్ ను కత్తితో పొడిచి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అతని దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు అని పోలీసులు చెప్తున్నారు. నిందితుడు చాలా కాలంగా ముంబైలోనే ఉంటున్నాడని పోలీసులు చెప్తున్నారు. అతని పేరును విజయ్ దాస్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు అని పోలీసులు గుర్తించారు. సైఫ్ ఇంట్లోకి నిందితుడు ఇదే మొదటిసారి రావడం అని పోలీసులు చెప్తున్నారు. ఇంతకు ముందెప్పుడు కూడా అతను సైఫ్ అలీ ఖాన్ ఇంటికి రాలేదు. ఇదే అతను తొలిసారి రావడం. ఈ నిందితుడి వయసు 30 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీ కోరతామని పోలీసులు చెప్తున్నారు. అతను ఇంకెవరెవరు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి దొంగతనాలు చేశారు, ఇంకా ఎవరెవరిని వీళ్ళు హత్యలు చేశారు అనే విషయంలో పోలీసులు ఆరా తీయాలని అనుకుంటున్నారు. ఎందుకు సైఫ్ అలీ ఖాన్ ఇంటికి వెళ్ళాడు, అంతకుముందు ఏమన్నా రెక్కి నిర్వహించాడా, ఎటువంటి రెక్కి నిర్వహించి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి వెళ్ళి ఇంకా ఏం టార్గెట్ చేయాలనుకున్నాడనే వివరాలను కూడా పోలీసులు రిమాండ్ కోరి, పోలీస్ కస్టడీ కోరి అతని నుంచి రాబట్టాలని అనుకుంటున్నారు. పోలీసులు నిందితుని కోర్టులో ప్రవేశపెట్టి తమ కస్టడీకి కోరే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. हमला हुआ था उस कारण से बैंड्रा पुलिस स्टेशन में गुना दाखिल किया गया है और एक आरोपी को उसमें अरेस्ट किया गया है. उस आरोपी का नाम मोहम्मद शरीफुल इस्लाम शहजाद है. मोहम्मद शरीफुल इस्लाम शहजाद, एज 30 इयर्स. अभी तक की इन्वेस्टिगेशन में ये समझ में आया है कि ये आरोपी चोरी के इरादे से उस घर में उसने एंटर किया था और उस समय पर ये इंसिडेंस हुआ था. इस एक्यूज को कोर्ट में पेश किया जाएगा और पुलिस कस्टडी की रिक्वेस्ट की जाएगी और उसके बाद आगे का इन्वेस्टिगेशन किया जाएगा. ये जो आरोपी है, यह आरोपी बांग्लादेशी ओरिजिन का है, ऐसा हमारा डाउट है. इसीलिए इस केस में एप्रोप्रिएट सेक्शंस
की वाड़ की गई है और उस हिसाब से आगे का इन्वेस्टिगेशन किया जा रहा है। పోలీసులు చెప్తున్నారు అతని అసలు పేరు సైఫుల్ ఇస్లాం ఆజాద్ అని, అతను బంగ్లాదేశ్ నుంచి వచ్చాడు అని పోలీసులు చెప్తున్నారు. పోలీస్ కస్టడీకి కోరిన తర్వాత, పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించిన తర్వాత చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ నిందితుడిని తమ కస్టడీ కోరతామని పోలీసులు చెప్తున్నారు. మా ప్రతినిధి గోపి ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. గోపితో కూడా మాట్లాడదాం. గోపి, సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వ్యక్తి అని పోలీసులు చెప్తున్నారు. తమ కస్టడీకి కోరే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో ఈ దాడిని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చూస్తోంది? ఎందుకంటే అతను బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సమీక్షిస్తోంది? సో ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇలా భారతీయులపై ఇంకా దాడి చేయడానికి ఎంతమంది ఉన్నారో తెలియని పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి అక్రమంగా వలస వచ్చిన వ్యక్తి అని చెప్తున్నాడు. సో ఇప్పుడు పోలీసుల విచారణ కూడా ఏ దిశగా సాగే అవకాశం కనిపిస్తోంది? అయితే సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసిన కేసులో ఎట్టకేలకు నిందితుడిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు కూడా విసిపోయే విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే భారతదేశంలోకి అక్రమంగా చొరబడ్డ ఒక బంగ్లాదేశీయుడే ఇతను అనేది కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అతని పేరు మహమ్మద్ సైఫుల్ ఇస్లాం ఆజాద్ గా గుర్తించారు. అయితే అతను గత కొద్ది కాలంగా ముంబైలో పేరు మార్చుకొని అతను విజయదాస్ పేరుతోటి ముంబైలో చెలామణి అవుతున్నాడు. అయితే ప్రస్తుతం ఈ యొక్క ఘటనకు సంబంధించి సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేయడం అనేది ఒక ఎత్తు అయితే, భారతదేశంలోకి అక్రమంగా చొరబడము, అతను కొంతకాలంగా ఇక్కడే ఉన్నప్పటికీ కూడా ఎవరు గుర్తించకపోవడం అనేది కూడా ఇప్పుడు దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే ఇది భారతదేశంలో ఇంకా ఎంతమంది అక్రమంగా చొరబడ్డారు అన్న దానిపైన కూడా ఒక ప్రశ్న అయితే తలెత్తుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు సైఫ్ అలీ ఖాన్ దాడిలో నిందితుడిని అరెస్ట్ చేశారంటూ కూడా కొంత ఊపిరి పీల్చుకుంటున్నప్పటికీ కూడా అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా చొరబడ్డాడు, ఇంతకాలం ఏ పనులు చేశాడన్న దానిపైన ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగాల్సి ఉంది అనేది మాత్రం ముంబై పోలీసులు చెప్తున్నారు. అయితే ఎలా వచ్చాడు, ఎందుకున్నాడు ఇక్కడ, అతని భారతదేశంలోకి చొరబడడానికి గల ప్రధాన కారణం ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కేసులో రిమాండ్ కి తరలించిన తర్వాత 10 రోజుల కస్టడీ కోరతామనేది కూడా ముంబై పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా దీనిపైన ఒక చర్చ జరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ముంబై తానే కానీ గోపి, నిజానికి అతను సైఫ్ అలీ ఖాన్ ఇంటికి రావడం ఇదే తొలిసారి అని చెప్తున్నారు. ఇదే తొలిసారి అయితే అంత మెట్ల మార్గం నుంచి చాలా ధైర్యంగానే తెలిసిన ఏరియా అన్నట్టుగానే లోపలికి వస్తున్నట్టుగా అక్కడ సీసీ దృశ్యాలు కనిపిస్తున్నాయి. రెక్కి ఏమీ నిర్వహించకుండా నిజంగానే తొలిసారి వచ్చాడు అనుకోవాలా, లేకపోతే పోలీసులు ఏదైనా కొంత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారనుకోవాలా? ఖచ్చితంగా ఇతను బంగ్లాదేశీయుడు అయిన తర్వాత పోలీసుల వివరాలు వెల్లడించడంలో మాత్రం కొంత గోప్యత అయితే ప్రదర్శిస్తారు. ఎందుకంటే అన్ని విషయాలు గనక మీడియా ద్వారా బయటికి వెళ్తే నిందితుడు అలర్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా అతనితో పాటు ఇంకా కొంతమంది కూడా భారతదేశంలోకి అక్రమంగా వచ్చి ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా అలర్ట్ అవుతారు. కాబట్టి ప్రస్తుతం పోలీసులు ఈ యొక్క కేసులో ఆచితూచి అయితే మీడియాకు కొంత సమాచారం ఇస్తున్నారు. ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తున్నారు. అయితే సైఫ్ అలీ ఖాన్ కేసు దాడి ఈ నిందితుడు ఇక్కడి వరకు ఒక ఎపిసోడ్ అయితే, ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసుల విచారణ వేరే విధంగా మారనుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి చొరబడము, ఇతనితో పాటు ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఏ అవసరాల కోసం అతను ఇక్కడికి వచ్చాడు, ఉగ్రకాల కార్యకలాపాల అలాంటి కోణంలో కూడా విచారణ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇటు ఇంకా వీటితో పాటు ఇంకా ఎవరైనా సహచరులు ఉంటే వాళ్ళ కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. మరి దీంట్లో ఇంకా ఎన్ఐఏ కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితులు కనపడతాయి. ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించిన అంశము బంగ్లాదేశ్ నుంచి చొరబడడం, ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితులు కావచ్చు, ఇవన్నిటినీ కూడా ప్రస్తుతం ఇతనికి చెందిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఉంటే వాళ్ళ నుంచి కూడా ఎవరికైనా ముప్పు వాటిల్లో అవకాశం కూడా ఉంటుంది. అతని దగ్గర నుంచి పోలీసులు ఏదైనా డేటాను స్వాధీనం చేసుకున్నారా, సెల్ ఫోన్ ఏదైనా స్వాధీనం చేసుకున్నారా, దాని నుంచి ఏమన్నా వివరాలు దొరుకుతున్నాయా? ఈ విషయంలో పోలీసులు మాత్రం ప్రస్తుతం కొంత గోప్యత అయితే వ్యవహరిస్తున్నారు. అది నిందితుడిని అరెస్ట్ చేశాము, అతను భారతదేశంలోకి అక్రమంగా చొరబడ్డాడు, అతని పేరు విజయదాస్ కాదు, అతను బంగ్లాదేశీయుడు అనేది మాత్రం స్పష్టం చేస్తున్నప్పటికీ అతనికి సంబంధించిన వివరాలు వెల్లడించడంలో కానీ, అతను ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు అన్న దానిపైన కానీ, ఎందుకంటే రావడం ఒక మొదటిసారి అయినప్పటికీ ఆయుధాలతోటి అతను రావడం అనేది కూడా కొంత పోలీసులు
సీరియస్ గానే దానిపైన దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. కానీ గోపి ఎవరు ఆశ్రయం ఇచ్చి ఉండొచ్చు, ఎవరు ఆశ్రయం ఇచ్చారు? ఎందుకంటే చాలా కాలం నుంచి విజయదాస్ అని చెప్పుకుని తిరుగుతున్నాడు, ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా లేవు. సో ఎవరు ఆశ్రయం ఇచ్చారు అనే వాళ్ళ గురించి కూడా పోలీసులు ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఈ కేసులో కస్టడీకి తీసుకున్న తర్వాత ఇంకా కొన్ని అరెస్టులు అయితే పెరుగుతాయి. చాలా మందిని అరెస్టు చేసే పరిస్థితులు ఇందులో ఉంటాయి. ఎందుకంటే ఒక విదేశీయుడు, బంగ్లాదేశీయుడు, అతను పేరు మార్చుకొని ఇండియాలో, అదే ముంబైలో ఆ రెంట్ కి తీసుకున్న సమయంలో కూడా అతనికి సంబంధించిన ఆధార్ కార్డు ఇంటి యజమాని కంపల్సరీ తీసుకుంటారు. దానికి అగ్రిమెంట్ అనేది కూడా చేసుకుంటారు. కాబట్టి మరి ఇంత పక్కడబందు వ్యవహారంలో అతని నివాసం ఎక్కడ ఉన్నాడు, ఎలాంటి ప్లేస్ లో అతను ఉన్నాడు, ఎవరెవరితో కలిసి ఉన్నాడు, వాళ్లకు ఇతనికి ఉన్న సంబంధాలు, వీటన్నిటిపైన కూడా ఇంకా లోతైన విచారణ జరగాల్సి ఉంది. దానికోసమే పోలీసులు 10 రోజుల కస్టడీ కోరారు. ఈ రిమాండ్ సమయంలోనే కోరుతామని చెప్పడం జరిగింది. మరి 10 రోజులు కస్టడీకి తీసుకున్న తర్వాత ఇతని మధ్య నుంచి అనేక అంశాలు, చాలా కీలకమైన విషయాలైతే వెలుగులోకి వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. సైఫుల్ ఇస్లాం ఎందుకు భారతదేశంలో అక్రమంగా ఇంకా నివసిస్తున్నాడన్న దానిపైన అయితే ఇంకా పోలీసులు లోతైన విచారణ చేయాల్సిన పరిస్థితి ఉంది. రోహిత్, రైట్, ఫైనల్ గా సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది గోపి? రైట్, ప్రస్తుతం ఆయన కోలుకున్నారు. శస్త్రచికిత్సలన్నీ పూర్తయ్యాయి. వెన్నుముకలో మిగిలిపోయిన కత్తి భాగాన్ని కూడా వెలికి తీశారు. అతని వెన్నుపూసల నుంచి కొంత ద్రవం బయటికి వెళ్లడము, దాన్ని కూడా అరికట్టడం జరిగింది. ప్లాస్టిక్ సర్జరీ చేశారు. కొంత 2 వారాల పాటు అయితే కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఆ తర్వాత మరికొన్ని పరీక్షలు చేస్తాము. అతను మళ్ళీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన యాక్టివిటీస్ చేయొచ్చా లేదా, ఎందుకంటే మన బాడీలో ఒక వెన్నుపూస అనేది చాలా కీలకమైన భాగం కాబట్టి దానికి లోతైన గాయం అవ్వడంతో అతను సాధారణంగా మళ్ళీ మూవీస్ లో యాక్ట్ చేయడం కానీ డాన్సులు, ఫైట్స్ లాంటివి చేయొచ్చా లేదా అన్నది కూడా 2 వారాల తర్వాత మరికొన్ని పరీక్షలు నిర్వహించిన అనంతరము తెలియజేస్తామన్నది చెప్తున్నారు. కాబట్టి 2 వారాల పాటు ఆయన పూర్తి బెడ్ రెస్ట్ లో ఉంటారు. ఇప్పుడే కుటుంబ సభ్యులతో కూడా ఆయన కొద్దిగా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. నిన్న కొంత ఆయనలో కదలికలు రావడము, మాట్లాడడం ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ప్రస్తుతం అతని ఆరోగ్యానికి సంబంధించిన చింత అవసరం లేదు. 2 వారాల విశ్రాంతి తర్వాత ఆయనకు సంబంధించి మరికొన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి సాధారణ జీవితం గడపొచ్చు అనేది వైద్యులు అయితే చెప్తున్నారు. రైట్ గోపి, సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన కేసులు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తినే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడికి ఉపయోగించిన కత్తిని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. థానేలో ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అయితే అతను విజయ్ దాస్ అనే పేరు మార్చుకొని తిరుగుతున్నాడు. నిజానికి అతను బంగ్లాదేశ్ నుంచి వచ్చాడు. మహమ్మద్ సైఫుల్ ఇస్లాం ఆజాద్ అతని అసలు పేరు. సైఫ్ అలీ ఖాన్ ఇంటికి వస్తూ ఉన్నప్పుడు ముఖానికి క్లాత్ కట్టుకొని వెనుక బ్యాగ్ వేసుకొని నల్లటి దుస్తులు ధరించి అతను ఇంటికి వస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. దాడి చేయడానికి కొన్ని నిమిషాల ముందు అతను సైఫ్ అలీ ఖాన్ ఇంటికి దొంగతనానికి వస్తున్నప్పటి దృశ్యాలు. అయితే ఇతను బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి చొరబడిన వ్యక్తి. బంగ్లాదేశ్ నుంచి ఇంకా ఇతనితో పాటు ఎవరెవరు చొరబడ్డారు, ఇక్కడ వీళ్ళకి ఆశ్రయం ఎవరిచ్చారు, ఇతను పేరు మార్చుకోవటానికి కారణం ఏంటి, పేరు మార్చుకోవటానికి ఎవరు సహకరించారు, ఆ పేరు పెట్టుకోమని విజయదాస్ అనే పేరు పెట్టుకోమని ఎవరు సూచించారు, అండ్ సైఫ్ అలీ ఖాన్ ఇంటికి దొంగతనానికి వెళ్ళాలి అనే ఉద్దేశం తనంతట తానే వచ్చిందా, లేదంటే ఇంకెవరైనా భారతదేశంలో ఉన్న గ్యాంగ్స్టర్స్ ఎవరైనా అతనికి ఈ పనిని అప్పచెప్పారా, అతన్ని తమ దగ్గర పెట్టుకొని ఈ పనిని అప్పచెప్పారా, లేదంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన గ్యాంగే ఈ దురాఘాతాలకు పాల్పడుతుందనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇతను బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి చొరబడిన వ్యక్తి. అయితే ఇక్కడ ఎవరు ఆశ్రయం ఇచ్చారు, ఇక్కడ అలా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడ్డ వాళ్ళను ఆశ్రయం ఇచ్చి దొంగతనాలకు ఎవరైనా పురుగొలుపుతున్నారా? సైఫ్ అలీ ఖాన్ పై ఇతను నేరుగా అతని ఇంటికే వచ్చి అతను దొంగతనానికి పాల్పడి సైఫ్ అలీ ఖాన్ పై దాడికి పాల్పడటానికి వెనుక ఎవరిదైనా గ్యాంగ్స్టర్ల హస్తం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు బంగ్లాదేశ్ జాతీయుడిగా గుర్తించారు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే అతని సైఫ్ అలీ ఖాన్ ఇంటికి వచ్చాడు. కానీ అక్కడ రెక్కి ఎవరిని ఎప్పటి నుంచి నిర్వహించారు, ఆ రెక్కి ఎవరెవరు నిర్వహించారు, ఇక్కడ ఎవరు ఆశ్రయం ఇచ్చారనే విషయంపై పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ నిందితుని కోర్టులో హాజరుపరిచిన తర్వాత పోలీసులు తమ కస్టడీకి తీసుకొని చాలా విషయాలు రాబట్టే అవకాశం కనిపిస్తోంది. हमला हुआ था उस कारण से बैंड्रा पुलिस स्टेशन में गुना दाखिल किया गया है और एक आरोपी को उसमें अरेस्ट किया गया है. उस आरोपी का नाम
मोहम्मद शरीफुल इस्लाम शहजाद है। मोहम्मद शरीफुल इस्लाम शहजाद, एज 30 ईयर्स की जाएगी और उसके बाद आगे का इन्वेस्टिगेशन किया जाएगा। ये जो आरोपी है, यह आरोपी बांग्लादेशी ओरिजिन का है, ऐसा हमारा डाउट है। इसीलिए इस केस में एप्रोप्रिएट सेक्शंस की वाड़ की गई है और उस हिसाब से आगे का इन्वेस्टिगेशन किया जा रहा है। At KL, the expertise of the world in the palm of your hand. KL, deemed to be university.